బీసీ రిజర్వేషన్ అంశంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టింగారి మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ అభినందన్ కుమార్, జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. బీసీ రిజర్వేషన్లు 27 నుంచి 42% పెంచారని, దీంతో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 60% పైగా దాటిందని పిటిషనర్ తెలిపారు. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉందని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50% ఉండాలని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నూతన జీవో వల్ల రిజర్వేషన్ల పరిమితి 67%కి చేరిందన్నారు. బీసీ రిజర్వేషన్లు 35% పెంచుతూ 2018లో జీవో ఇచ్చారని, 2018లో ఇచ్చిన జీవోను ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసిందన్నారు. అయితే తమిళనాడులో రిజర్వేషన్లు 69%కి పెంచారు కదా అని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. 9వ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ పెంచారని, ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణ ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారని, అసెంబ్లీ తీర్మానం ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందన్నారు. పెండింగ్లో ఉన్న అంశంపై జీవో ఎలా జారీ చేస్తారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయం చెప్పేందుకు 2 రోజుల సమయం కావాలని ఏజీ కోరగా హైకోర్టు అనుమతిచ్చింది. అక్టోబర్ 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా అని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.